హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ బ్లాగ్ దేనికోసం అనేసి. ఇది శ్రావణ శుక్రవారం షాపింగ్ బ్లాగ్. నెక్స్ట్ 2 days లో శ్రావణ శుక్రవారం జరుగుతుంది. మా మమ్మీ శారీ తీసుకోవడానికని మేము కానీ ఒక సర్ప్రైజ్ ఉంటది ఒకరికి. నువ్వు వస్తున్నావు షాపింగ్ కి, నువ్వు కూడా రావాలి. నేను మా మమ్మీ మా చెల్లి వెళ్తున్నాం గాయస్ షాపింగ్ కి. నేను రా పర్లేదు, నేను సినిమా చూసుకుంటా. నీకు డ్రెస్సెస్ కొంటా. ఏంటి వస్తున్నావా రాదా? వెళ్ళి రెడీ అవ్వు. అండ్ ఈ రోజు చిన్న గెట్ రెడీ విత్ మీ చూపిస్తాను, నేను ఎలా రెడీ అవుతాను డైలీ. గాయస్ నేనైతే బయటికి వెళ్తా అంటే రెడీ అవుతాను, డైలీ అయితే అవ్వను. ఈ సీరం అయిపోయింది, పాండ్స్ సన్ స్క్రీన్ సీరం చాలా బాగుంటుంది. నేను లాస్ట్ 3 years నుంచి పాండ్స్ సీరమ్సే యూజ్ చేస్తున్నాను. అక్కడ వెనక్కి మా చెల్లి కూడా రెడీ అయిపోతుంది, వెళ్తామని తెలియక ఎంతసేపు. తను రెడీ అవడమే ఎక్కువసేపు నాతో కంపేర్ చేసుకుంటే. చాలా నెక్స్ట్ సీరం తర్వాత మాయిశ్చరైజర్ అక్వాలాజికల్ గ్లో. చాలా మెరిసిపోతుంది, చాలా మంది అడుగుతున్నారు ఎందుకు అలా మెరిసిపోతుందని. దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ మై గ్లో. ఎందుకు నవ్వుతున్నా పొట్టి? అడిగిన వాళ్ళు అడుగుతున్నారు. చూడండి గైస్ ఎలా జలస్, ఫీలింగ్ జలస్. నేను ఇంకా స్టార్టింగ్ ఉన్నాను, మా చెల్లి ఫైనల్ స్టెప్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది మేకప్ అని మాత్రం భ్రమ పడకండి, స్కిన్ కేర్, ప్యూర్ స్కిన్ కేర్. లిప్ బామ్ డాట్ అండ్ కీ. మేము రీసెంట్ గా క్రేయాన్ లిప్స్టిక్ కి షిఫ్ట్ అయ్యాం. చాలా ఈజీగా ఉంది అప్లై చేసుకోవడానికి. నేను లిప్స్టిక్ ఎక్కువ రాస్తాను, ఎందుకంటే అప్లై చేసినప్పుడు వరస్ట్ గా ఉంటది, కానీ ఒక 1 hour 2 hours తర్వాత ఆ లిప్స్టిక్ డే అంతా ఉంటది. మా చెల్లి మాత్రం జస్ట్ ఇంత రవ్వ రాస్తుంది, ఒక అరగంటకి అది మొత్తం పోతుంది. అండ్ లాస్ట్ సన్ స్క్రీన్ జర్స్. ఇది చాలా బాగుంటాయి సన్ స్క్రీన్స్ లోనే. నేనైతే లాస్ట్ 2 years నుంచి ఇదే అప్లై చేస్తున్నాను. ఇది గాయ్స్ స్కిన్ కేర్. నేను రెడీ అయిపోయినా, ఇంక మా చెల్లె ఏమాత్రం రెడీ అవ్వలేదు. తోసేస్తున్నావు, ఎన్నిసార్లు తోసవు తెలుసా? నేనైతే బట్టలు ఎండడానికి వెళ్తున్నాను, ఎందుకంటే మా ఇంటి పని మనిషి నేనే కాబట్టి. అదేం లేదు గైస్, నెక్స్ట్ నేనే షిఫ్ట్. చెల్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చా, వెళ్ళు ఫాస్ట్ గా, మమ్మీ తిడుతుంది. మేకప్ అంతా పోయింది. గైస్ ఇప్పుడైతే మా చెల్లి లేదు, తనకి ఈ రోజు ఒక సర్ప్రైజ్ ఉంది. మా మమ్మీ ఏమో తనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకోబోతుంది. ఆ విషయం తనకు తెలీదు. జస్ట్ శారీ షాపింగ్ అని తీసుకెళ్లి అక్కడ ఇయర్ రింగ్స్ తీసుకోబోతున్నాం. చూడండి, ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు కానీ, సెలెక్షన్ అప్పుడు కానీ, తీసుకున్నామని కానీ ఏ ఆనందము ఉండదు, కంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, జస్ట్ అంతే ఉంటది బ్లాగ్ అంతా. నేను బెట్ కడతాను కూడాను. ఇది నెక్స్ట్ చూడండి మీరు. హాస్టల్ అని ఎగ్ పెడతారు, అది తెలుసా మమ్మీ?
ఏ హాస్టల్ అయినా పెడతారు, ఏం పెట్టరు. మీ శ్రీచ్ అయితే నేను పెట్టలేదు, మరి ఏమైతే అయితే అది తెస్తారు. ఎవరైతే కర్రీ వేసుకోరు వాళ్ళకి ఫోన్ చేస్తారు. నైస్. ఏంటి అలా అన్నప్పుడు ఏముంటది టైర్లు ఒకసారి టైర్ నేను కూర్చుని పోయి నేను వెళ్ళను. గైస్ అక్కడ ఫ్రీగా పులిహోర ఇస్తుంటే తినేస్తుంది గైస్, సిగ్గు లేకుండా. పోహా అంట పులిహోరనే, నాకొద్దు, నువ్వు తింటా. వచ్చింది ఫుడ్ మొదలెట్టింది. To public anxiety, I have 0%. గైస్ చైర్ కొనలేదు కానీ ఒక బుక్ 3 ప్లేట్లు పొంగల్ తినేసి వచ్చేసా. మళ్ళీ వచ్చి 2 కప్పులు తీసుకో అక్క అన్నది, సరే నేను తీసుకొని ఇచ్చాను. మా మమ్మీతో చీరల షాపింగ్ వస్తే అసలు పదం. మమ్మీ శారీ కలెక్షన్ హెల్ప్ చేస్తుంటే చూడండి, ఒక ప్లేస్ వెతుక్కొని కూర్చొని రెడ్ ఫారెస్ట్ చాలా ఫాస్ట్ గా సెలెక్ట్ చేసేసింది మా మమ్మీ. ముందు అయితే 4-4 షాప్స్ లో చాలా నచ్చేసాయి. టైం అయిపోతుంది, మాకు ఇంకా ఇంపార్టెంట్ పని ఉంది. నీదే నీకు సర్ప్రైజ్ గా ఒక డ్రెస్ తీసుకున్నాము, అది బిల్ చేసి అంత సీన్ లేదమ్మా. మా మమ్మీ షాపింగ్ అయిపోయింది, సారీ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఎక్కడికి మమ్మీ? వెళ్ళిపోతాను చూడండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఎవరికి? చీర కొనేసిన తర్వాత మళ్ళీ చీర చూస్తున్నాం మనిషి. ఇప్పుడే మైండ్ మారిపోయి ఎక్స్చేంజ్ చేసేస్తుంది సారీ. ఆల్రెడీ బిల్ అయిపోయిన తర్వాత ఇంకో చీర నచ్చింది. మామూలు ప్రేమ కాదు, రెండో తీసేస్తా. ఇది తోట దొంగలు. గాయస్ సరదాగా మళ్ళీ ఒకసారి డ్రెస్సెస్ చూద్దాం అనేలా. ఈ లోపల మా మమ్మీకి వేరే సారీ నచ్చింది. ఆల్రెడీ బిల్ అయిపోయిన సారీకి మళ్ళీ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తుంది. వెరీ పాపం. అదే మేమైతే ఎన్ని తిట్టున్నాం తెలుసా, మమ్మీ కాబట్టి సైలెంట్ చేసేసుకుంటుంది. వెళ్ళబోయే షాప్ కాస్ట్ కొంటాం, కాస్ట్ బంగారం కాస్ట్. గాయస్ మా చెల్లి ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంది, మేము ఇక్కడ ఎందుకున్నాం అనేసి. చెల్లి పొట్టి. గాయస్ ఈ రోజు అయితే నేను మా చెల్లికి ఇయర్ రింగ్స్ తీసుకోబోతున్నాం. మీకే గాయస్ మేము గోల్డ్ ఇయర్ రింగ్స్ కొందాం అనుకుంటే వాళ్ళు అయితే ఏకంగా డైమండ్ చూపిస్తున్నారు. ప్రైస్ వెరీ ఎక్స్పెన్సివ్. మా చెల్లితో వస్తే కొనేది ఎక్కువ, తినేది తాగేది ఎక్కువ. ఏది కనిపిస్తుంది, బాదం పాలు అంట, మిల్క్ షేక్ అంట, ఇంకేటది పైనాపిల్ జ్యూస్. చూడండి మా మమ్మీ ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా కొనేస్తుంది. బట్ రూపాయి డైమండ్ చూడండి బాగుంది కదా. అది ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మేము మా చెల్లిని నమ్మాలి కొనలేమన్నమాట. పోతే మళ్ళీ ఎక్కువ ఆడవాలి. గాయస్ ఇక్కడ నుంచి మళ్ళీ మైక్ పోయింది. ఈ మైక్ ఒక నమస్కారం, నాదే తప్పు చూసుకోకపోవడం. ఈ ఇయర్ రింగ్స్ చెక్ చేసాం, తర్వాత నెక్స్ట్ షాప్ వెళ్ళి
ఈ మోడల్ చూసాం, చూడగానే నచ్చింది. కానీ మా చెల్లికి మాత్రం తీసుకోవాలా వద్దా అని అక్కడ ఒక 1 అవర్ డిస్కషన్ అయ్యింది. మా పిన్ని, బాబాయ్, మమ్మీ అందరూ ఇదే బాగుంది అంటే లాస్ట్కి ఫైనలైజ్ అయింది తీసుకోవడానికని. ఇష్టం ఉందో లేదో కూడా తెలీదు, అదే అడిగాము. ఓకే అన్నది. కానీ నేను ఇంట్లో చెప్పినట్టుగా చూడండి, ఇయర్ రింగ్స్ కొంటున్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ జీరో ఎక్స్ప్రెషన్స్. అసలు ఎందుకురా నాకు కొంటున్నారు అనే టైప్లోనే ఉంది, కానీ ఒక్క దగ్గర ఎగ్జైట్మెంట్ అవ్వలేదు. అసలు ఏ విషయంకి అవ్వదు గైస్. ఏ ప్రపంచంలోనే ఏం తెచ్చి ఇవ్వండి ఎగ్జైట్మెంట్ అయితే అవ్వదు. అదే ఒక కిండర్ జాయ్ ఇవ్వండి, నిజంగా ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోతుందో తెలుసా. 1 కాదు 2 ఇవ్వలేకపోయారా, 3 ఇవ్వలేకపోయారా, అలా ఎన్ని ఇచ్చినా సరిపోదు. కానీ బంగారం, వజ్రాలు అదేంటో అసలు ఈ మనిషికి దేని మీద ఎగ్జైట్మెంట్ అనేదే ఉండదు. మా చెల్లి ఫేస్లో ఏదో ఒక రోజు ఎగ్జైట్మెంట్ చూడాలి గైస్. ఇది గాయస్ ఈరోజు వ్లాగ్. ఈరోజు అయితే నిజంగా ఈ ఇయర్ రింగ్స్ తీసుకుంటామని ఏమాత్రం ప్లాన్ లేకుండా వచ్చింది మా చెల్లి. తీసుకున్నాము, తన కాలేజ్కి ఇవే పెట్టుకుంటుంటుంది. నెక్స్ట్ శ్రావణ శుక్రవారం రోజు ఓపెనింగ్ జరుగుతుంది ఈ ఇయర్ రింగ్స్. మా ఫ్రైడే కూడా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అందులో ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు ఏం అనకుండా ఉండాలి. ఈరోజు అయితే మా మమ్మీ ఆపు, కెమెరా ఆపు అనేసి. కానీ నేను మా డాడీ లేరని ధైర్యంతో ఎక్కడ వ్లాగ్ ఆపకుండా కంటిన్యూ చేశాను. ఆ రోజు మాత్రం చాలా చూడాలి ఇంకా ఏమవుతుందో, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఆ రోజు మాత్రం ప్రతిసారి మైక్ వర్క్ అవుతుందో లేదో చూసుకుంటాను. ఇలా అయితే ప్రతిసారి చాలా కష్టం. నిజంగా చాలా వరస్ట్గా ఉంది. ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, అక్కడ ఏం మాట్లాడాను అనేది మర్చిపోవడం. అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా తక్కువ టైంలో మా మమ్మీ శారీ అండ్ మా చెల్లి ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ అయిపోయాయి. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. జస్ట్ 3 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. 3 అవర్స్ అంటే నిజంగా చాలా తక్కువ టైం. నార్మల్గా మా మమ్మీ శారీ సెలెక్షన్కే దగ్గర 2 అవర్స్ అయిపోతుంది. ఈరోజు మాత్రం ఓన్లీ 2 షాప్స్కి వెళ్ళాము. ఫస్ట్ కొత్తగా పెట్టిన కంచిపురం వరలక్ష్మి షాప్ వెళ్ళాం. అక్కడైతే ప్రైజెస్కి శారీస్కి ఏమాత్రం సంబంధం లేదు. తర్వాత ఏఆర్ అని కొత్త షాపింగ్ పెట్టారు, అక్కడికి వెళ్ళాము. బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు బ్లాగ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏం పెద్దగా లేదు. ఇది వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు ఏం మాట్లాడాను అనేది ఆలోచిస్తుంటే సగం టైం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇది రిపీట్ చేసుకోను, ఐ ప్రామిస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.